మీదే ఊరన్నా? యాపకంపల్లి. యాపంపల్లి. మీది ఏ మండలం వచ్చింది? కారంపొడి మండలం. జిల్లా? గుంటూరు. పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా కదా? నరసరాపేట. మీరు ఈ వరి వేసారు కదా, వరి పేరు ఏందని గుర్తున్నది? దీని పేరు ఏం పేరన్నా? కల్కి. కల్కి. మీరు ఎక్కడ తెచ్చారు విత్తనాలు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. కారంపూడి మహాలక్ష్మి. కారంపూడిలో కొంతమంది పేర్లు గుర్తుండవాలి, పాపం తెలియదు కదా పొలం పని, అందుకని పేరు గుర్తు చేసి అంతే. సరేనన్నా, ఇప్పుడు మీకు ఎంత వేసారు ఇది మొత్తం కలికి? 6 ఎకరమే నేను వేసింది. 6 ఎకరం వేసారు కదా. వేరే రకాలు తెచ్చారు కానీ వాటి పేర్లు మనం చెప్పకూడదు. వాటికి దీనికి తేడా అయింది. పంట బాగుంది. ఇది వాటికి దీనికి తేడా అయింది అన్న, దానికి దీనికి తేడా అయింది. తేడా ఏంటంటే మనం వేసింది 2 కట్టలే దీనికి. నేను అసలు ఏలంగా సేన్ ఎంత ఇది? 6 ఎకరం. 6 ఎకరం పొలం వేశారు కలికి. జీనక్ సీడ్స్ వాళ్ళు కలికి 6 ఎకరం వేశారు. 6 ఎకరంలో వేరే రకం ఎంత వేశారు? వేరే రకం 6.5 వేసా. 6.5 వేసా. 6.5 దీనికి రెండింటికి డిఫరెన్స్ ఏంది? తేడా పడదు. ఏం తేడా? పంటల్లోనే తేడా. ఇది పంటే బాగుంది. పంట అంటే ఏంది? పంటలు అంటే ఏంది? చిక్కడ కంకులు పెంచ దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఆ కంకి దీనికి తేడా? ఇదేమో ముద్ద కంకి అన్న, అదేమో కొద్దిగా పలసర కంకి. అదే టైప్ అని ఇచ్చారు ఇది. కానీ దాని మీద ఇది బాగుంది. ఇది బాగుంది. నీకు 6 ఎకరానికి ఎంత వచ్చింది అనుకున్నావు? ఈ 25 బత్తాలు వద్దాయి. 10 బత్తాలు వచ్చింది. మీ ఊరు యాపకంపల్లి. పేరు? నా పేరు వేసుదాను. వేపంపల్లి నుంచి ఒక రైతు వచ్చాడు కారంపొడి. శ్రీ మహాలక్ష్మి సీడ్స్ దగ్గరకు వచ్చి మాకు మంచి విత్తనాలు ఇవ్వమంటే ఆడ శ్రీనివాసరావు గారు మన జీనక్ సీడ్స్ వాళ్ళ మంచి కంపెనీ అని కలికి అని ఇచ్చారు. కలికి అన్ని వేరే రకాల 6.5 వేస్తే ఇది ఒక కలికి ఒక విత్తనం అడుగు ఒక 6 ఎకరం మాత్రం వేశాడు. రైతు మాటలో మనం విన్నాం. ఎంత వచ్చిందని అడిగితే సరే 25 అన్నాడు. కనీసం 20 నమ్మకంగా అయితే పక్క వచ్చింది. 1-2 పెంచే కానీ మనం ఎక్కువ చెప్పుకోకూడదు కాబట్టి 25 అన్నాడు. 20 వచ్చింది. 25 పక్క వస్తాయి. 20 పక్క వస్తాయి. రైతు మాటలు ఖచ్చితంగా చెప్పండి. రైతుకు తెలియదు మనకేం తెలిసింది? రైతు పక్క తెలుసు కాబట్టి. ఇది ఎకరం 50 బత్తాలు వస్తుంది. ఇది నీకు బాగా చిక్కటి కాపాడబడుతుంది. ఏదైనా ఊరి కూడా పెద్దగా పల్ల పడదులే. ఇంకా తగ్గించా నేను ముందు, లేకపోతే ఇంకా పెరిగేది. ఎన్ని కట్టలు వేసారు? 2 కట్టలే వేసింది. 6 ఎకరానికి 2 కట్టలు వేసాడు. మందులు ఎన్నిసార్లు కొట్టారు? 3 సార్లు కొట్టా. గింజ కొట్టి చూపి ఒకసారి. ఏదైనా నీకు ఇతర అయితే నచ్చింది. మీరు ఆ రోజు ఆయన చెప్పి ఇచ్చాలే మీకు ఈ విధంగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి. బాగుంటుందా వేసుకో అన్నాడు. ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఏంటంటే, ఇది యాపపల్లి రైతు మాట్లాడే మాటలు మనం విన్నాము. ఏదైనా మీరు పునాసికి వచ్చేకల్లా బాగా రేటు ఉండాలి, బాగా దిగుబడి రావాలి, పెట్టుబడి తగ్గాలి, దోమపోటు తెగులు చాలా తక్కువ. 6 ఎకరానికి 2 కట్టలు మాత్రం వేశాడు. అయినా కూడా బాగుంది. 3 సార్లు మందు కొట్టాడంట. దాదాపు 25 బస్తాలు అవుతుందని రైతు మాట్లాడినాం. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పక్కాగా మన జీనక్ సీడ్స్ వాళ్ళకి కలికి కానీ చేసుకుంటే గుండెల మీద చేసుకున్నా కానీ ఎకరానికి 45 బస్తాలు పండించచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. చీడపీడలు తట్టుకునే ఏకైక విత్తనం జీనక్ సీడ్స్ వాళ్ళకి కలికి.